హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టిప్స్ 15-16 ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి మనకి. సో దీనికి సంబంధించి 4 పేపర్స్ కాబట్టి 2 days ఎగ్జామినేషన్, మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్. సో లాస్ట్ మినిట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈరోజు అయిపోయింది. ఫ్రైడే, సాటర్డే 2 days ఉంది. ఈ 2 daysలో ఇక మీరు ఎంత టెన్షన్ పడినా కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక మ్యాక్సిమం కష్టపడితే ఒక 20 hours, ఈ 20 hours మనం బ్రషప్ చేయవలసిన కొన్ని అంశాలు మీకు పేపర్ వైజ్ చెప్తాను. అవి చూసుకుంటే మనకి కాస్త స్కోర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఏంటో చూద్దాం ఒకసారి. మనం పేపర్ 1 తీసుకుంటే ఫస్ట్ పేపరు ఈ 2 రోజుల్లో మనం పెట్టేది కరెంట్ అఫైర్స్ మీదే కాబట్టి కరెంట్ అఫైర్స్లో బర్నింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి. ఈ పేపరు చాలామంది ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతారని కొంతమంది, లేకపోతే లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి అడుగుతారని కొంతమంది. ఏది అయినప్పటికీ పేపర్ ఆల్రెడీ ఆగస్టులో జరగాలి కాబట్టి ఎగ్జామ్ ముందే ఇది పోస్ట్ పోన్ అయింది కాబట్టి అప్పటికే పేపర్ సెట్ చేసి అదే పేపర్ ఇస్తారా లేకపోతే కొత్త పేపర్ తయారు చేస్తారా పక్కన పెడితే కొన్ని బర్నింగ్ ఇష్యూస్ అయితే మొత్తం కంపల్సరీగా అది ఈ సంవత్సరం అయినా లాస్ట్ ఇయర్ అయినా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడైనా వచ్చే సంవత్సరం ఎగ్జామ్ అయినా కూడా అది అలాంటి వాటిలో వీటి మీకు ఫోకస్ చేస్తే కాస్త బ్రషప్ చేయండి. చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అయింది మనకి. ఆ చంద్రయాన్ 3లో మనం సౌతర్న్ సైడ్ మనం ల్యాండ్ చేయడం జరిగింది. ఆ దేశాల్లో ఇండియా న్యూ ర్యాంక్ ఉంది. అదేని మనం చూడాలి. ఫస్ట్ కంట్రీ ప్లస్ ఓవరాల్గా మూన్ పైన పంపించిన వాటిలో 4th కంట్రీ. ఆ సీరియల్ కూడా అడుగుతున్నాడు, రష్యా, యూఎస్ఏ, చైనా, ఇండియా అనమాట. తర్వాత జపాన్ వచ్చింది. ఇలా సీరియల్ ఇంపార్టెంట్ మనకి, అవి చూసుకోండి. అలాగే ఇస్రో ఎండ్ చేసిన ఆదిత్య L1 ఇది కూడా గ్రేట్ మనకి. అలాగే G20 సమావేశం లాస్ట్ ఇయర్ మనం కనెక్ట్ చేసాం, దీని గురించి కూడా బర్నింగ్ ఇష్యూ ఇవ్వచ్చు. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మనం పాస్ చేసాం. అలాగే మనకి 106 అమెండ్మెంట్ బిల్, అది కూడా చాలా ఇంపార్టెంట్. న్యూ క్రిమినల్ లాస్ వచ్చాయి మనకి, కొత్త సివిల్ లాస్ కూడా కొత్తవి తీసుకొచ్చాం, క్రిమినల్ లాస్ కూడా కొత్తవి వచ్చాయి. అదొకటి. మణిపూర్ ఇష్యూ స్టిల్ గోయింగ్ ఆన్, అది 1.5 year నుంచి నడుస్తుంది. అది ఏ తెగల మధ్య ఇష్యూ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే మణిపూర్కి ప్రొవిజన్ ఎంత ఉంది, 371 ఆర్టికల్ ఇచ్చారు. దాంట్లో ఏనా, బీనా, సీడా, డీనా, ఈనా, ఎఫ్నా అని ఇస్తాడనమాట. అది కూడా ఇంపార్టెంట్. 370 ఆర్టికల్ ఇప్పటికీ నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి. మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు ఏమని చెప్పారంటే అమిత్ షా గారు కూడా మళ్ళీ యునైటెడ్ చేస్తాం, ఇంతకుముందు లడక్, జమ్మూ కాశ్మీర్, యూటీ చేశారు కదా, మళ్ళీ కలుపుతాం అన్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. కొత్త CAA యాక్ట్ 2019 ప్రొవిజన్స్, అలాగే జనరల్ ఎలక్షన్స్ మొన్న జరిగినవి, ఎన్నో జనరల్ ఎలక్షన్స్. అలాగే 17, 18 అక్కడ ఆ జనరల్ ఎలక్షన్స్లో మనకి ప్రోటెం స్పీకర్ ఎవరు, ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, ఉమెన్ ఇంతమందికి ఇప్పటికీ తేడా ఏంటి, ఉమెన్ ఎంపీ తగ్గారనమాట. సో ఇంతమందికి మనకి ఇప్పటికీ ఉమెన్ పార్టిసిపేషన్ పాయింట్లు తగ్గింది, అది ఎంత, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే నాటో ఎక్స్పెన్షను సెక్రటరీ జనరల్, EU ఎక్స్పెన్షన్ సెక్రటరీ జనరల్, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇష్యూ, ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చింది అనిపలు, హమస్, అలాగే లెబనాన్, హిజ్బుల్లా, ఇవి చాలా ఇంపార్టెంట్. హిజ్బుల్లా ఆ కమాండర్ చనిపోవడం, వాళ్ళ పేర్లు, సిన్వర్ వాళ్ళని లేపేశారు, హమస్, అది ఇదంతా కూడా మనకి ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ సంబంధించింది. ఇవి ఒకసారి చూసుకుంటే మనకి చాలా ఉపయోగం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఉక్రెయిన్ రష్యా వార్ అది ఓల్డ్ అయిపోయింది, అది ఎప్పుడుదో. సో ఓకే. అలాగే పారా ఒలింపిక్స్ 17th చాలా ఇంపార్టెంట్. అలాగే 70th నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ అవార్డ్స్ అనమాట. అవార్డ్స్ అంటే ఫిల్మ్ అవార్డ్స్, ఇవి ఒకటి. అలాగే మోడీ ఫారెన్ టూర్స్ జరిగారు, అవి అక్కడ ఉన్న PMR ప్రెసిడెంట్ అగ్రిమెంట్స్, అవి చాలా ఇంపార్టెంట్ అవి. అలాగే ఒలింపిక్ గేమ్స్ కొత్తవి రీసెంట్గా. బంగ్లాదేశ్ ఇష్యూ స్టిల్ గోయింగ్ ఆన్, బంగ్లాదేశ్ ఇష్యూ, ఇవి చాలా బర్నింగ్ ఇష్యూ బంగ్లాదేశ్ వరల్డ్ వైడ్. అదేవిధంగా నోబెల్ అవార్డ్స్ 2023 నేర్చుకోవాలి, 24 కూడా నేర్చుకోవాలి. 23 ఇంపార్టెంట్, 24 కూడా ఇంపార్టెంట్. ఏది అడుగుతాడో తెలియదు కదా. సో పాత పడితే 23 ఇస్తాడు, కొత్తవి ఇస్తే లేటెస్ట్ ఇస్తాడు అనమాట. మాల్దీవ్స్ ఇష్యూ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ బర్నింగ్ ఇష్యూస్. ఈ 2 daysలో రేపు ఎల్లుండి వీటి మీద ఫోకస్ చేయండి. సో యూ విల్ గెట్ మచ్ మోర్ మనకి మార్క్స్ అనమాట. ఎందుకంటే ఇవి అటు పాలిటీలో తగలచ్చు, ఇటు కరెంట్ అఫైర్స్లో కూడా మనకి టచ్ అవుతాయి అనమాట. ఓకే. అలాగే లోకల్ కరెంట్ అఫైర్స్ మనకి 6 గ్యారంటీస్ ఎలాగో ఉన్నాయి, ఆ 6 గ్యారంటీస్. అదేవిధంగా ఆ లోకల్ ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్, లోకల్కి సంబంధించి వ్యక్తులకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, లోకల్ వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు మనకి నేషనల్, ఇంటర్నేషనల్ వైజ్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లాస్ట్ మినిట్ ప్రశ్న పేపర్ 2, ఇంట్లో పాలిటీ, హిస్టరీ, సోషియాలజీ 3 ఉంటాయి. ఈ పాలిటిక్స్ సంబంధించి లేటెస్ట్ చూసుకోండి.
101 to 106 అమెండ్మెంట్స్ ఏఏ బిల్లు 101 జిఎస్టీ నుంచి స్టార్ట్ అవుతుంది. 102 నేషనల్ బీసీ కమిషన్, సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. అక్కడి నుంచి 103 ఉమెన్ రిజర్వేషన్ నుంచి కంటిన్యూస్గా 106 వరకు. అలాగే లేటెస్ట్ ఏమన్నా మనకి పాలిటిక్స్ సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్, లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలాగే ఏజీ అటార్నీ జనరల్, కాగ్ ఎవరు రీసెంట్గా మారారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు, ఎస్టిమేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఇవి చాలా ఇంపార్టెంట్. లా కమిషన్ చైర్మన్ ఎవరు, అదేవిధంగా నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూడండి. మీకు దాంట్లో పాలిటీలో మనకి చాలా ఇంపార్టెంట్ అంశాలు అన్నమాట. సో అలాగే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్, అదేవిధంగా షెడ్యూల్స్, అది కామన్. అది ఈశాన్య రాష్ట్రాల గురించి ఒకసారి ఫోకస్ చేయండి, మణిపూర్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి. ఓకే, అలాగే సోషియాలజీ, ఇది సోషియాలజీలో మీరు క్యాస్ట్, రిలీజన్ ఇవన్నీ ఇచ్చాడు కదా, దాంట్లో మీరు వెల్ఫేర్ స్కీమ్స్ మీద, దాంట్లో వెల్ఫేర్ యాక్ట్స్ ఉన్నాయి, చైల్డ్ యాక్ట్ అని, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్, వీటి మీద ఫోకస్ చేయండి. ఇవి ఎక్కువ అడుగుతాడు మీకు, ఓకేనా, ఆ థియరీస్ కంటే. అలాగే హిస్టరీలో మీరు ఇప్పుడు మోడర్న్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, అది కదా నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ చేయండి, నేషనల్ మూమెంట్ మీద. సో ఎన్సెంట్ మిడివల్ ఓకే, బట్ ఎక్కువ మోడర్న్ నుంచి వస్తాయి కాబట్టి దాంట్లో ముఖ్యంగా నేషనల్ మూమెంట్. ఆ హిస్టరీ చదివేటప్పుడు మనకి ఆ కమ్యూనల్ అవార్డ్ అని, పూణే యాక్ట్ అని, అవి 2 నేషన్ థియరీ అని, ఆ సీరియల్ ఒక ఇన్సిడెంట్ ఇస్తాడు, సీరియల్ పెట్టమంటాడు, మనకి డేటు ఇయర్ తెలిస్తే కానీ సీరియల్ రాదు, అన్నీ దగ్గర ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు రౌలట్ యాక్ట్ ఒకే సంవత్సరము, జలియన్ వాలాబాగ్ కూడా ఒకే సంవత్సరం, ఏం తర్వాత ఏం జరిగింది, ఆ సీక్వెన్స్ చూసుకోండి హిస్టరీలో చదివేటప్పుడు. చదవడం ఇంపార్టెంట్ కాదు, అది ఒక్కసారి మీరు ఒకసారి బ్రషప్ చేస్తే మీకు వచ్చేస్తుంది, ఓకేనా, లాస్ట్ మినిట్ కాబట్టి. అదేవిధంగా పేపర్ 3లో ఎకానమీ, ఇదంటే చాలా భయం అందరికీ, ఏం చేయాలి. దీంట్లో మీరు టీఎస్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూడండి. దాంట్లో తెలంగాణ వచ్చినప్పుడు మనకి జిఎస్డిపి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు అప్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు పర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, ఇప్పుడు ఎంత, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, గ్రాస్ వాల్యూ యాడెడ్ అప్పుడెంత, ఇప్పుడు ఎంత, కాంట్రిబ్యూషన్ అప్పుడు 3 సెక్టార్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ అప్పుడెంత, ఇప్పుడు ఎంత, ఇవి చూడాలన్నమాట మనం. రోడ్ లెంత్ అప్పుడెంత, ఇప్పుడు ఎంత, రోడ్ డెన్సిటీ అప్పుడెంత, ఇప్పుడు ఎంత, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా, ఓకే. అలాగే బడ్జెట్ చూడండి, సెంట్రల్ స్టేట్ బడ్జెట్ కంపల్సరీ అలోకేషన్స్, అలాగే ఎకనామిక్ సర్వే కంపల్సరీ, నో డౌట్ ఎట్ ఆల్, 2 అటు సెంట్రల్ స్టేట్ కూడా, ఇవి మెయిన్ అన్నమాట. ఆ తర్వాత మీరు ఈ ట్యాక్స్ ల్యాబ్స్, ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ దేని నుంచి ఎక్కువ వస్తుంది, ఏ ట్యాక్స్ ఎప్పుడు రద్దు చేశారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇవి ఇంపార్టెంట్. అలాగే ఆర్బీఐకి సంబంధించి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, అలాగే ఇన్ఫ్లేషను, కంట్రోల్ మెకానిజము, నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కామన్. ఇంక 5 ప్లాన్స్ అయితే మీకు కామన్ తెలుస్తుంది. ఒకసారి ఆ గ్రోత్ రేట్స్, ప్రియారిటీస్ బ్రషప్ చేసుకోండి సరే. బట్ ఇవి వీటికే టైం సరిపోదు, 2 రోజులే కదా ఉంది టైం. సో కాబట్టి మీరు ఇవి కూడా బ్రషప్ చేసుకుంటే ఫస్ట్ పేపర్లో ఉపయోగపడతాయి. మళ్ళీ ఇవి ఫస్ట్ పేపర్లో ఇవి ఉపయోగపడతాయి, కరెంట్ అఫైర్స్ కూడా. అదే 3rd పేపర్, ఫస్ట్ పేపర్లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ది పేపర్ 4 అది తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్. దీంట్లో 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2014 వరకు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ చూడండి. అవి 1 to 2014 ఎక్కువ చూడండి, మోర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత 69, 72, 73, 75 ఇవి చాలా పక్కా క్వశ్చన్స్. దీంట్లో 69లో 8 పాయింట్ ప్రిన్సిపల్స్, 72 5 పాయింట్ ప్రిన్సిపల్స్, 73 6 పాయింట్ ప్రిన్సిపల్స్, 75 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 76 నుంచేమో జోనల్ సిస్టము, అలాగే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో 14 అంశాలు, 371D, 14F, ఇవి బాగా చూసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇవి. అలాగే 610 జీవో. ఇవే కాకుండా మీరు ఈ 2001 తర్వాత వేసిన కమిటీస్, దాంట్లో మెంబర్స్ ఏ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేదు, సిపిఐ, ఎంఐఎం, ఈ 2 క్లారిటీగా ఉన్నాయి 8 పార్టీల్లో. ఈ 2 తెలంగాణ వద్దని చెప్పినాయి, యునైటెడ్ ఆంధ్ర అని చెప్పినాయి అనమాట. అది అడుగుతాడు అనమాట కంపల్సరీగా. కొటేషన్స్ కూడా ఉన్నాయి, కొంతమంది వ్యక్తుల కొటేషన్. ఫస్ట్ అయితే టైం లేదు కాబట్టి ఈ 2001 టు టీఆర్ఎస్ పెట్టినప్పుడు 2014 వరకు ఆ సింహ గర్జన, ఉద్యోగ గర్జన, ఇవి చాలా ఇంపార్టెంట్.
పోలవరం గర్జన, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇవి ఒకసారి చూసుకోండి. సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, చలో అసెంబ్లీ కానీ, ఇవి ఒకసారి సీరియల్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ముఖ్యంగా ఇవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కాకపోతే లాస్ట్ మీరు ఎగ్జామ్ సిబిటీ కాబట్టి మాన్యువల్లే కాబట్టి మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలామంది మాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఓఎంఆర్ షీట్ నెంబర్ బబ్లింగ్ చేసేటప్పుడు ఇది చాలా రౌండ్గా ఉండాలండి. ఇది చేసేటప్పుడు చాలామంది ఈ పక్కకి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా రుద్దేస్తారనమాట. సో ఇలా రుద్దేస్తే అది పక్క దానికి వెళ్ళి కలిసిపోతుంది. అది చాలా చాలా కామన్. నెంబర్లు ఇస్తారు ఇక్కడ మీకు. ఒక నెంబర్లు ఇలా ఇచ్చారనుకోండి, వచ్చేటప్పుడు కూడా ఒక బబులింగ్ చేసేటప్పుడు అంతా చాలామంది టెన్షన్లు బబులింగ్ రాంగ్ చేస్తున్నారు. కావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఒకటి బయట బుక్ షాప్లో దొరుకుతాయి ఓఎంఆర్ షీట్, వేరే పెన్సిల్తో గీసుకొని దాన్ని పెన్ తోటి బబులింగ్ చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చూసుకోండి. ఓకేనా, నెంబర్ వేయడం మర్చిపోవద్దు, సరిగా బబులింగ్ చూసుకోండి. టెన్షన్ అవసరం లేదు. హాల్ టికెట్ నెంబర్ ఇంపార్టెంట్, ఆ బుక్ వచ్చిన బుక్లెట్ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. మీకు జాగ్రత్తగా రాయండి, ఏం టెన్షన్ పడే అవసరం లేదు. సో ఈ 2 days నేను చెప్పిన చూసుకోండి, యూ విల్ గెట్ మచ్ మోర్ మార్క్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ మీ అందరికీ కూడా మీ జీవితం హ్యాపీగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.